ఒక చీలిక తెచ్చిన వ్యర్థ నుండి విముక్తి అయిన రోజు. నాకు తెలిసిన ఎందరో కామ్రేడ్స్ 2013 చీలికను సైతం జీర్ణించుకోలేక కుంగిపోయిన భయం, అందులో నేనే ఒకదాన్ని. ఎంతో ఆవేదనతో రెండు వైపులా ఎవరు ఉండలేదు కాబట్టి ఏదో ఒక వైపుని ఎంచుకుని ప్రయాణం చేసిన రెండు వైపులా ఉన్న కామ్రేడ్ల మధ్య ఏర్పడిన అగాధం, కామ్రేడ్ల మధ్య వచ్చిన ఏదైతే దూరం ఉందో వేగం లేదా గ్యాప్ ఉందో అది ఎంతో బాధ కలిగించింది. ఎందుకంటే అందరం విప్లవాన్ని ప్రేమిస్తూ వచ్చిన వాళ్ళని, ఉద్యమాన్ని ప్రేమిస్తూ వచ్చిన వాళ్ళని, ఎందరో అమరుల త్యాగాన్ని చూసి ఎందరో అమరుల రక్త తర్పణ చూస్తూ ప్రయాణం చేస్తూ వచ్చిన వాళ్ళు. ఎందరు అమరులను పోగొట్టుకున్నాం ఈ ఉద్యమంలో. భూమి కోసం, ముక్తి కోసం, ప్రజల విముక్తి కోసం సాగిన ఈ పోరాటంలో మన విప్లవోద్యమంలో ఎంత విశ్వాసంతో పని చేస్తే అన్ని గ్రామాల్లో మన ఉద్యమాలు నిర్మాణాలు చేసుకోగలిగాం, మన నిర్మాణాలు చేసుకోగలిగాం. ఎంత నిబద్ధతతో, ఎంత విశ్వాసంతో పనిచేస్తే లక్షల ఎకరాల భూమిని పంచుకోగలిగాం. ఆదివాసీలతో కలిసి ప్రయాణం చేసాం. ఆదివాసీ గూడాల్లో, లంబడి తండాల్లో, గ్రామాల్లో అన్ని వర్గాలతో కలిసి పనిచేసాం. నిజంగా ఏ ఉద్యమానికైనా కొలమానం త్యాగమే అంటారు కదా. అటువంటి త్యాగాలకి కొదవలేని మన ఉద్యమంలో, మన విప్లవోద్యమంలో, మన పోరాటంలో ఈ జీవితం సృష్టించినటువంటి అగాధం, దాన్ని పూడ్చుకునే సందర్భం ఇది. నిజంగా మన అందరం కూడా చాలా విశ్వాసంతో, చాలా ప్రేమతో, చాలా సంతోషంతో స్వీకరించవలసిన రోజు. అదే సమయంలో విప్లవోద్యమాన్ని విశ్వసించే ఎవరమైనా ఇవాళ ఫ్యాసిజం మన నెత్తిన కత్తిలో వేలాడుతోంది. ఆదివాసీ మొత్తం మధ్య భారతంలో ఆదివాసీల మీద యుద్ధం ప్రకటిస్తున్నది ఈ రాజ్యం. ఈ దేశంలో నియంతృత్వ పాలన చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం. ఈ సమయంలో ఎవరైనా విప్లవాన్ని ప్రేమించే వాళ్ళు, ప్రజల్ని ప్రేమించే వాళ్ళు, ఉద్యమాన్ని ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు విలీనాన్ని ఆహ్వానించవలసిందే కానీ వ్యతిరేకించరు. అది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ వ్యతిరేక సభలు జరుగుతున్నాయంటే వీళ్ళు ప్రజలను ప్రేమించేవాళ్ళ, వీళ్ళు ఉద్యమాన్ని ప్రేమించేవాళ్ళ, లేదా ప్రేమిస్తున్నట్టు నడుస్తున్న వాళ్ళ కూడా తెలుసుకోవాల్సిన సందర్భం. ఎందుకంటే మనిద్దరమే కాదు, ఇవాళ మొత్తం విప్లవోద్యమాల మధ్య ఐక్యత అవసరం. ఎందుకోసం ఈ ఉద్యమాన్ని నిర్మిస్తున్నాం? ఎందుకోసం ఈ విప్లవాలు? ఎందుకోసం ఈ పోరాటాలు? ప్రజల విముక్తి కోసం కాదా? ఫ్యాసిజం ఏం చేస్తుందో ఈ విప్లవ పార్టీల కింద ఉన్న ఎవరికి తెలియదు. ఈ నాయకులకి, క్యాడర్కి, ర్యాంక్ అండ్ ఫైల్ అందరికీ స్పష్టత ఉంది. సామ్రాజ్యవాదం సృష్టిస్తున్నటువంటి సామ్రాజ్యవాద దోపిడీ గురించి, దోపిడీ గురించి, అట్లాగే ఈ దేశంలో మొత్తం కూడా హిందుత్వ ఫ్యాసిస్ట్ పాలన చేస్తున్నటువంటి బ్రాహ్మణ హిందుత్వ పాలన సృష్టిస్తున్నటువంటి అఘారాలు తెలుసు. నిన్న కాక మొన్న రాములు అనే టీచర్, తుక్కుగూడలో రాములు అనే టీచర్ కాలు తగిలిన ఒక చిన్న పిల్లాడు, 9th క్లాస్ పిల్లాడికి కాలు తగిలిన పేరు తుక్కు కొట్టి పబ్లిక్ గా క్షమాపణ చెప్పించారు ఒక హెడ్ మాస్టర్ తో. ఎక్కడికి పోతుంది? ఎంత దారుణాలు జరుగుతున్నాయి. ఇవన్నీ చూస్తూ ఆదివాసీల మీద మొత్తం మధ్య భారతంలో, బస్తర్లో, ఛత్తీస్గఢ్ లో, జార్ఖండ్ లో యుద్ధం చేస్తున్నారు. బార్డర్ సెక్యూరిటీ ఫోర్సులు లేదా పారామిలిటరీ దళాలు మొత్తం కూడా అక్కడ ఆదివాసీల మీద ఎటువంటి యుద్ధం చేస్తున్నారు? ఎవరు పడితే వాళ్ళని మహిళల మీద అత్యాచారాలు. బార్డర్ సెక్యూరిటీ ఫోర్సులు, పారామిలిటరీ దళాలు ఒక చేత్తో తుపాకీలు పట్టుకుని మరో చేత్తో పురుషాంగాలతో అక్కడ మహిళల మీద దాడి చేస్తుంటే రోజు వాళ్ళ మీద యుద్ధం పేరుతో వాళ్ళ మీద అత్యాచార పర్వం సాగుతుంటే సోరీ మాటల్లో చెప్పాలంటే ఆదివాసీ మహిళలకు ఒక్కటే దిక్కు. అయితే అత్యాచారం లేకపోతే చావు, లేకపోతే జైలు, లేకపోతే లొంగుబాటు. ఇంతటి దుర్భరమైనటువంటి స్థితిని ఈ దేశ ప్రజలు, మహిళలు అనుభవిస్తున్నారే. ఆదివాసీ మహిళలు జల్ జంగల్ జమీన్ ఇజ్జత్ హమారాని పోరాడుతున్న ఆదివాసీలు ఈ దేశంలో భూమిని కోల్పోయి, బతుకులు కోల్పోయి
అయిపోయి ఎప్పుడు ఎవడొచ్చి చంపుతాడో తెలియక దిక్కు దివాణం లేకుండా బతుకుతున్నారే, అటువంటి ఆదివాసీల గురించి ఆలోచించకుండా చీలికల పేరుతోటి, సిద్ధాంతాల పేరుతోటి ఇవాళ కార్య